ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలువు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటయు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలువ, వాటిని కూడా నేను తోడుకొని రావాలని, అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 2వ వచనం, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండి యెషయా వేరు చిగురునతో జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం, నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలగజేయ రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగు ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఎదురూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభువును ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ నుండి పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. మీ దొడ్డి కాని గొర్రెలు నేను మమ్మల్ని కూడా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. మీ కృపను మమ్మల్ని బలపరుస్తున్నా సరిపరుస్తున్నా, అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.